రాజకీయంగా సరైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 25 వరకు. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. నిజ క్రైస్తవులు అధికారులకు లోబడతారు. ఎందుకంటే వారు మొదటగా క్రీస్తుకు లోబడిన వారు గనుక. వారు వారి స్వాతంత్ర్యాన్ని కట్టడానికి ఉపయోగపడే పరికరంలా వాడతారు, పోరాడడానికి ఉపయోగపడే ఆయుధంలా కాదు. ఈ వైఖరికి ఓ మంచి ఉదాహరణ నెహెమ్యా. అతడు తన ప్రజలకు సహాయపడడానికి, యెరూషలేం ప్రాకారం తిరిగి కట్టడానికి అనువుగా ఇష్టపూర్వకంగా తన హక్కులను వదులుకున్నాడు. నెహెమ్యా 1:1 నుండి 7:3 వరకు. మనం ఒకవేళ యథార్థంగా ప్రభువు నిమిత్తం అధికారులకు లోబడినట్లయితే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, గౌరవం పొందదగిన వారందరి పట్ల మనం గౌరవం చూపుతాం. మనం వారి విధానాలు, వారు అలవాటుగా చేసే పనులతో ఏకీభవించకపోవచ్చు, కానీ వారి అధికారిక హోదాను మనం గౌరవించాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 1-6 వచనాలు. మనం సహోదరత్వాన్ని కూడా, అనగా సంఘంలోని దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తాం. ఇది వాక్యంలో పదే పదే ఎదురయ్యే అంశం. మనం సహోదరుల పట్ల ప్రేమ చూపే ఒక పద్ధతి పై అధికారులకు లోబడడం ద్వారా. 13వ అధ్యాయం 1వ వచనం. ఎందుకంటే మన క్రైస్తవ సాక్షుల్లో మనం ఒకరితో ఒకరం ఒకటిగా బంధింపబడి ఉన్నాం. మనం రాజును సన్మానిస్తాం, ఎందుకంటే మనం దేవునికి భయపడతాం కాబట్టి. ఈ క్రియా పదాల కాలం మనం ఎల్లప్పుడూ ఈ వైఖరుల్ని కలిగి ఉండాలని సూచిస్తుంది. సహోదరులను ప్రేమిస్తూ ఉండండి, దేవునికి భయపడుతూ ఉండండి, రాజును సన్మానిస్తూ ఉండండి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు ఓ అధికార స్థానంలో ఉన్నప్పుడు మీ నాయకత్వంలో ఉన్న వారి గౌరవాన్ని సంపాదించుకోవడానికి మీరు ఏం చేస్తారు? ఆమేన్.